అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్. మరి ఫిబ్రవరి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 2 ప్రాథమిక పరీక్షకు సంబంధించి ఫలితాలు అయితే నేను విడుదలయ్యాయండి. సో దీనికి సంబంధించి ఫలితాలు వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం జరిగిందండి, ఫలితాలు వచ్చాయని చెప్పి. సో మిత్రులారా, ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 ప్రాథమిక పరీక్షలో విజయం సాధించారో వారందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి కంగ్రాచులేషన్స్ అండి. సో మిత్రులారా, మీ యొక్క కష్టం మరవలేని మిత్రమా. రాత్రింబవళ్ళు చాలా నిద్రలేని రాత్రులు గడుపుంటారు. సో మీ అందరికీ సక్సెస్ వచ్చిందండి. ఎవరైతే కష్టపడతాడో వాడు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మిత్రమా. సో మీ అందరికీ ఈ రోజు సక్సెస్ వచ్చింది. మరోసారి మీ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అండి. మిత్రులారా, మీ అందరికీ డే 1 నుండి ఎప్పుడైతే గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష జరిగిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో ప్రతి వీడియో పెట్టడం జరుగుతుందండి. సో కటప్ మార్కులు ఎలా ఉంటుంది, ఎలా చదవాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అనేది ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చామండి. ఒకసారి మీరు నేను చెప్తున్నది అబద్ధమా నిజమా ఒకసారి మన ఛానల్ చూస్తే మీకే తెలుస్తుందండి. సో రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఈ విషయం. మరి ఇప్పటికీ కొన్ని అంశాల్లో చాలామంది అభ్యర్థులు ఉన్నాయండి. ఏంటి అంటే గ్రూప్ 2 విజయంలో మరి నాకంటే తక్కువ మార్కులు వచ్చే వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యారు, నాకు మంచి మార్కులు వచ్చినా క్వాలిఫై అవ్వలేదు, ఎందుకు సార్ అని చెప్పి ఒకటో క్వశ్చన్ అయితే చాలామందికి రైజ్ అయిందండి. మరి రెండో ప్రశ్న ఏంటంటే, మరి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఏ విధంగా చదవాలి, ఏం చేయాలి అని చెప్పి మాట్లాడదామండి. మరి క్వాలిఫై కాని విద్యార్థులు ఏం చేయాలి, ఏం చేయకూడదు చెప్పి మాట్లాడదామండి. నాలుగోది ఏంటంటే, ఈ యొక్క గ్రూప్ 2 ఫలితాల్లో ఎవరు ఎక్కువగా క్వాలిఫై అయ్యారు దీనికి సంబంధించి కూడా మాట్లాడదామండి. సో ఇక 4 అంశాల గురించి ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్లో మాట్లాడదామండి. మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి మిత్రమా, మర్చిపోవద్దు. సో ఫస్ట్ పాయింట్ మాట్లాడదామండి. మరి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామంటే, మరి ఇచ్చినటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్లో నాకంటే తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు క్వాలిఫై అయ్యారు, నేను ఎందుకు క్వాలిఫై అవ్వలేదని చెప్పి చాలామందికి డౌట్ ఉందండి. సో మీ అందరూ చాలామంది అనుకున్నారంటే జనరల్ కట్ ఆఫేనండి, ఇక్కడ ఇచ్చింది కూడా జనరల్ కట్ ఆఫే. సో జనరల్ కట్ ఆఫ్ మీన్స్ అంటే ఒక 20 మార్కులు పెట్టారనుకోండి, 20 మార్కులు అన్ని కేటగిరీల వరకు 20 మార్కులు రావాలని ఎక్కడైతే లేదండి. అన్ని కేటగిరీల వరకు ఒకే మార్కులు ఇచ్చి అలాంటి జనరల్ కట్ ఆఫ్ కాదండి ఇది. సో రేషనలైజేషన్ విధానం బట్టి తీశారండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, ఓసీ తీసుకుందాం. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ సంబంధించి ఒక కేటగిరీలన్నీ తీసుకుందామండి. సో కేటగిరీలు తీసుకునేటప్పుడు మన పోస్టులకు సంబంధించి సపోజ్ ఓబీసీకి అంటే ఇన్ని పోస్టులు ఇచ్చారు, ఎస్ఐకి ఇన్ని పోస్టులు ఇచ్చారు, ఎస్టీకి ఇన్ని పోస్టులు ఇచ్చారు, బీసీకి ఇన్ని పోస్టులు ఇచ్చారు, నెక్స్ట్ పిఎస్సికి సంబంధించి ఇన్ని పోస్టులు ఇచ్చారు, నెక్స్ట్ ఎకనామికల్లీ ఈబీసీ కొన్ని పోస్టులు ఇచ్చారు. సో వీటన్నిటికి సంబంధించి ఎన్ని పోస్టులు ఇచ్చారో అన్ని పోస్టులకు సంబంధించి 1:100 రేషియోలో తీస్తారండి. సో ఆ తీసే క్రమంలో సపోజ్ అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏవైనా అంటే ఫుల్ఫిల్ అవ్వకపోతే, అంటే సపోజ్ ఎస్టీకి సంబంధించి కొన్ని ఉన్నాయండి. సో సపోజ్ ఒక 10 పోస్టులు ఉన్నాయనుకుందామండి. సో 100 × 10 1000. సో 1000 మందిని ఎంపిక చేయాలి. సో 1000 మందిని ఎంపిక చేసేటప్పుడు ఎస్సీఓలు ఆ కట్ ఆఫ్కి సంబంధించి సపోజ్ 900 మంది ఉన్నారనుకోండి, మిగతా 100 మంది కాస్త తక్కువ మార్కులు వచ్చినా సరే వాళ్ళని ఎంపిక చేస్తారండి. ఇది రేషనలైజేషన్ విధానం. సో ఆ విధంగా మీరు కట్ ఆఫ్ విషయంలో పోయి ఉంటారు తప్ప మీకు మంచి మార్కులు వచ్చినా సరే ఇందుకోసం మీరు క్వాలిఫై అవ్వకుంటారు, ఒకసారి గమనించగలరు ఇది ఒకసారి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే జనరల్ కట్ ఆఫ్ అంటే ఏమనుకున్నారంటే ఇచ్చిన 20 మార్కులు ప్రతి ఒక్కరికి 20 మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతామని చెప్పి అనుకున్నారు. సో అది కాదండి. ఇక్కడ కూడా క్యాస్ట్ ప్రకారంగా అంటే ఈ క్యాస్ట్కి ఇన్ని రావాలి, ఈ క్యాస్ట్కి ఇన్ని ఉండాలి, ఈ క్యాస్ట్కి ఇన్ని ఉండాలి, అలా చేసిన తర్వాత ఏవైతే మిగిలిపోతాయో అంటే సెక్షన్ నుండి ఎవరైతే ఇంకా కావాలో అప్పుడు మార్కులు తగ్గించి వాళ్ళని ఇంకా తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇంక ఇదేం కాదండి. రేషనలైజేషన్ విధానం బట్టి తీసుకున్నారు, అర్థమైందండి. జనరల్ కట్ ఆఫ్లో కూడా రేషనలైజేషన్ విధానం తీసుకుని చేయడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్ అండి. మరి రెండో పాయింట్ ఏంటంటే, క్వాలిఫై అయిన అభ్యర్థులు తక్షణమే ఏం చేయాలి నేను చెప్పానండి. ఇదివరకే ఇంకా టైం లేదండి. మనకి జూలై 28వ తేదీన మనకు ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి మెయిన్స్. మీరు ఇదివరకు ఏం చేయాలంటే ఆల్రెడీ మీకు చెప్పానండి. మనకు మెయిన్స్ ఉన్నటువంటి సబ్జెక్టులు 4, మనకు మెయిన్స్కి ఉన్నటువంటి సబ్జెక్టులు 4 ఆల్రెడీ. దీనికోసం నేను డిస్కస్ చేస్తాను, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసి ప్రయత్నం చేస్తానండి. మనకున్న సబ్జెక్టులు 4 ఏంటంటే ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. మీకు ముందే చెప్పానండి, ఏపీ హిస్టరీకి సంబంధించి పెద్దగా ఎనాలిసిస్ చేసి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక శాస్త్రం కానీ, ఒక కట్టడం కానీ, ఒక నాణ్యం కానీ ఏదైనా సరే రావాలన్న పుస్తకంలోకి రావాలంటే మినిమం 5-6 ఇయర్స్ పడుతుందండి. సో దీనికి సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇదంతా పరిగణలోకి తీసుకొని చేయాలి కాబట్టి దీనికి ఏపీ హిస్టరీకి సంబంధించి కరెంట్ అప్డేట్స్ అంటూ సరిగ్గా ఉండవండి. సో ఏదైతే బుక్ ఉందో 10 సార్లు చదివితే సరిపోతుంది. మరి మిగతా
3 సబ్జెక్టుల విషయంలో ఏం చేయాలంటే పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో రోజువారీ న్యూస్ పేపర్ చూసి మీ సిలబస్లో ఉన్నటువంటి అంశం ఏదైనా వస్తే ఆ అంశం దగ్గర దీన్ని అప్డేట్ చేయాలి. ఏదైతే న్యూస్ పేపర్ చదువుతారో మీ సిలబస్ సంబంధించి కంటెంట్ వచ్చిందో ఆ కంటెంట్ దగ్గర అప్డేట్ చేయాలి. అలా చదువుకొని వెళ్తే మీరు సక్సెస్ అవుతారు. అంతేకాని ఉన్నది ఉన్నట్టు చదువుకొని పట్టి పలానా 20 పేజీలో ఈ అంశం ఉంది, పలానా 30 పేజీలో ఆ అంశం ఉంది, అలా చదువుకొని వెళ్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ కారు. నేను 100కి 100% చెప్తున్నా. మీరు ముందు పరీక్షల్లానే మళ్ళీ మెయిన్స్ పరీక్షలకు మళ్ళీ గందరగోళానికి గురి కాకండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ రాదు. వచ్చినా సరే ఇన్ని ఎక్కువ పోస్టులు ఉండవు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎన్నో ఏళ్ళ తరబడితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిందండి. సో 5 ఏళ్ళ తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. సో ఎవ్వరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ని అంటే వృధా చేసుకోకండి. నేను మీ అందరికీ ఈ విషయం చెప్తున్నాను అండి. సో మిత్రులారా, ఇంకో విషయం ఏంటంటే ఏదైతే చదువుతారో ఆ చదివింది అదే 10 సార్లు చదవండి. ఎవరో మా ఫ్రెండ్ చెప్పాడు మార్కెట్లో కొత్త పుస్తకం వచ్చింది, ఎవరో ఇంకో ఫ్రెండ్ చెప్పాడు మార్కెట్లో ఇంకో పుస్తకం వచ్చిందని చెప్పి 10 పుస్తకాలు మార్చకండి. మీకు డే 1 నుండి నా యూట్యూబ్ ఛానల్ ప్రారంభం నుండి ఒకటే చెప్తున్నానండి. 10 పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వస్తుంది. కేవలం ఒక పుస్తకం చదివితే ఉద్యోగం వస్తుంది. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఈరోజు నేను చెప్పాను, ఈరోజు మీరు విన్నారు, రేపు పొద్దున్న మీకు ఇదే కంటిన్యూషన్ చేయకపోతే మీరు ఖచ్చితంగా రేపు పొద్దున్న మళ్ళీ మెయిన్స్ ఫలితాలు వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది గురి కాకపోతే నాకు అడగండి మిత్రమా. ఎందుకు నేను 10 పుస్తకాలు చదివి తప్పు చేశాను అని చెప్పి మీరు ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో మైండ్లో తిరుగుతుంది మిత్రమా. నేను దీనికి చెప్పేది ఏంటంటే 10 పుస్తకాలు నేను 10 పుస్తకాలు నేను అంటే వద్దని చెప్పట్లే. ఫస్ట్ ఒక పుస్తకాన్ని బాగా చదివిన తర్వాత ఏవైనా అప్డేట్స్ ఉంటే కొత్త పుస్తకంలోనే పాత పుస్తకంలో రాసుకోండి. అంతేగాని ఈ పుస్తకం విడిచిపెట్టి మళ్ళీ కొత్త పుస్తకం చదివి మళ్ళీ ఎవరో చెప్పారని కొత్త పుస్తకం చదివి మళ్ళీ ఎవరో చెప్పారని కొత్త పుస్తకం చదివి ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది గురవ్వాల్సి వస్తుందండి. సో మీరు ఏం చేయాలంటే ఒక పుస్తకమనే 10 సార్లు చదవాలి. మూడో పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. రివిజన్ అనేది ఎంత చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఎగ్జామ్లో మనకు ఇచ్చే టైం ఎంత అంటే 1 మినిటే. ఎగ్జామ్లో మనకి ఇచ్చే ఒక ప్రశ్నకి టైము 1 మినిట్. 1 మినిట్లో క్వశ్చన్ చదవాలి, కింద ఆప్షన్స్ చదవాలి, బబుల్ చేయాలి. ఈ 3 పనులు ఒకేసారి 1 మినిట్లో చేయాలి. కాబట్టి మీకు క్వశ్చన్ చదివే టాలెంట్ అనేది ఎక్కువ రావాలి. ఎందుకంటే ఇది ఎలా అంటే క్వశ్చన్ ఎవరైతే స్పీడ్గా చదివి అర్థం చేసుకుంటాడో వాడు వేగంగా సక్సెస్ అవుతారండి. సో ఇది మనకి ఎలా వస్తుంది, క్వశ్చన్ చదివే అలవాటు ఎలా వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్టులు రాయాలి, నెంబర్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాతే మనకు క్వశ్చన్ చదివే అలవాటు అనేది మనకు ఇంకా పెంపొందిస్తుంది అనమాట. ఎవడైతే క్వశ్చన్ చదివే అలవాటును పెంపొందించుకుంటాడో వాడు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారండి. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలంటే ఆన్లైన్ యాప్స్ని తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి ఎవరైనా అడిగి ఒకసారి అవగాహన చూసి అంటే ఇది బాగుందా బాగలేదా, కంటెంట్ బాగుందా, బాగా ఇచ్చారా బాగలేదా, విశ్లేషణతో ఉందా లేదా, ఏవో అడపాదడపా ప్రశ్నలు ఇచ్చి మన దగ్గర తక్కువ డబ్బులు వసూలు చేసి మన టైం మాత్రం వృధా చేసుకోకండి. ఆన్లైన్ మాఫియా ఈ మధ్య ఎక్కువగా పెరిగిపోతుంది. సో దీన్ని గమనించండి. సో ఎవరికి ఇది కేవలం ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫైన అభ్యర్థులకు నేను చెప్పేది అనమాట. నెక్స్ట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఏం చేయాలి? సో మిత్రమా, మీరు ఒకటే చేయండి. ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో మళ్ళీ గ్రూప్ 2కి సంబంధించి గట్టిగా చదవండి. నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్ చదవండి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారో స్టెప్ 2 తీసుకోండి. స్టెప్ 2 అంటే ఏదైతే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయో అంటే ఈ మధ్యకాలంలో రైల్వేకి సంబంధించి కానీ లేకపోతే బ్యాంకింగ్ సంబంధించి కానీ లేకపోతే ఎస్ఎస్సికి సంబంధించి కానీ ఏవైనా ఎగ్జామ్స్ ఉంటే ఆ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నించండి మిత్రమా. మళ్ళీ ఆర్థిక స్తోమత లేని వాళ్ళు మళ్ళీ గ్రూప్స్ కోసం ఏళ్ళ తరబడి కష్టపడి ఏళ్ళ తరబడి రూమ్లో ఉండి ఏళ్ళ తరబడి కోచింగ్ సెంటర్లు తిరగడం కాస్త తగ్గించండి. ఎందుకంటే మన అమ్మా నాన్న మళ్ళీ మనకు వయసు పెరిగిపోతుంది, మళ్ళీ దీనిపైన కూర్చోవాలంటే మళ్ళీ మన అమ్మా నాన్న పోషించలేరు. కాబట్టి మిమ్మల్ని నేను తక్కువ చేయట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను అండి. ఎందుకంటే ఇదివరకే మీరు 4.5 ఏళ్ళు ఎదురు చూశారు, ఒక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ గ్రూప్ 2కి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి చదివితే మళ్ళీ ఆ టైం మన ఏజ్ తర్వాత మళ్ళీ మనకు అనుకూలించకపోవచ్చు. సో ఇప్పుడే కాస్త ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటే ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగం ఉంటే ఇంకో ఉద్యోగం ట్రై చేసి మిత్రమా, పెద్ద ప్రాబ్లం ఏంటి లేదు. అక్కడ కాస్త 1 ఇయర్ పాటు చేసి మెడికల్ లీవ్ పెట్టి ఇంకో 1 ఇయర్ పాటు చదవచ్చు మిత్రమా, దానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు.
నేనేం చెప్తానంటే మళ్ళీ గ్రూప్ 2కి సంబంధించి మళ్ళీ పదే పదే సార్లు ఆర్థిక స్తోమత లేనప్పుడు మళ్ళీ ఇప్పటి నుండి కూర్చుంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు కాబట్టి ఫస్ట్ ఏదో ఒక ఉద్యోగం సంపాదించండి. ఆ ఉద్యోగంతో ఆ ఉద్యోగం చేస్తూ నెక్స్ట్ ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం మంచిది మిత్రమా. మళ్ళీ మీరు దీనిపైన ఉంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ ఆందోళనకు గురవ్వాల్సి వస్తుంది. క్వాలిఫై కాని వాళ్ళు సెకండ్ డిసిజన్ తీసుకోండి. కాస్త ఆర్థికంగా బలంగా ఉన్నవారు గ్రూప్ 2 చదవండి, గ్రూప్ 1 చదవండి, అలానే యూపీఎస్సీ కోచింగ్ కూడా తీసుకోండి మిత్రమా. మీకు అంతా మంచి జరుగుతుంది. అది నుంచి క్వాలిఫై కాని అభ్యర్థులు నేను సూచించేది. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పుకుంటున్నామంటే మరి ఈ యొక్క గ్రూప్ 2 ఫలితాలకు సంబంధించి ఎక్కువ మంది ఎవరు క్వాలిఫై అయ్యారు అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిత్రులారా, ఒక 100%లో 50% పైగా ఎవరైతే కానిస్టేబుల్, ఎస్ఐ, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, సీజీఎల్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారు మిత్రమా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. ఎందుకు అంటే వాళ్ళకి మ్యాథ్స్ పేపర్ బాగా పనికొచ్చింది మిత్రమా. మ్యాథ్స్ పేపర్ బాగా చేసుకుని ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీలో కొన్ని బిట్లు పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి స్కోర్ వచ్చింది. సో వాళ్ళంతా క్వాలిఫై అయ్యారు మిత్రమా. సో మెయిన్స్లో మీకు అంత పోటీగా రారేమో అనుకుంటున్నాం మిత్రం. ఎందుకంటే ఇక్కడ రీజనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏపీ హిస్టరీ అనేది రీజనల్ సబ్జెక్ట్ ఉంది. సో పాలిటీ, ఈ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉన్నాయి కాబట్టి, సో ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి, సో మీతో మెయిన్స్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి కష్టతరమే కాబట్టి మీరు మంచి అటెంప్ట్ ఇస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. అలానే కొంతమంది అభ్యర్థులు కూడా ఏదో ఒక 150 బిట్లకి 149, 150 బిట్లు పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఒక 10% వరకు నాకు తెలిసినంత వరకు క్వాలిఫై అయ్యారు. సీరియస్ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశమే మిత్రమా. సీరియస్ అభ్యర్థులు మీరు 1:100 తీశారు కాబట్టి మేము ఎక్కడో తగ్గిపోయామని కాకుండా గట్టిగా అటెంప్ట్ అవ్వండి. ఒక పోస్ట్కి 100 మంది కాబట్టి ఎంత గట్టిగా చదివితే అంటే 100 మంది నుండి దూసుకెళ్ళాలి కాబట్టి అంటే 99 మందిని మనం పడగొట్టాలి. మనం ఒక్కరిమే నిలబడాలంటే మనం ఎంత గట్టిగా ఇస్తే అంత మంచిదండి అటెంప్ట్. సో మిత్రులారా, దీనికి సంబంధించి మీకు ఏదైనా సహాయం చేయడానికి నేను ముందుంటాను మిత్రమా. సో నేను కూడా కాస్త ఈ యొక్క కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కాస్త రాస్తున్నానండి. బిట్లు కూడా తయారు చేస్తున్నా. కొద్ది రోజుల్లోనే మ్యాగజైన్ రిలీజ్ చేస్తానండి. సో దీనిపైన కూడా నేను కాస్త న్యూస్ పేపర్ చదవడం కానీ, ఇంగ్లీష్ సంబంధించి బుక్స్ రిఫర్ చేయడం కానీ అన్నీ చేస్తున్నా కాబట్టి కొద్ది రోజుల్లోనే బిడ్ బ్యాంక్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తాం మిత్రమా, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో ఉంది ప్రయత్నం, మా టీం అంతా వర్క్ చేస్తుంది మిత్రమా దీనిపైన. సో మ్యాక్సిమం కాస్త తొందరగానే రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం మిత్రమా. సో ఇది నేను చెప్పదలుచుకునేది. మరి ఫ్రెషర్స్ కోసం నేను చెప్పగలిగేది ఏంటంటే ఇప్పటి నుంచి నీట్గా చదవండి. మీ సీనియర్ అభ్యర్థుల యొక్క గైడెన్స్ తీసుకోండి. ఎలా చదవాలి, ఏం చేయకూడదు వాళ్ళని తెలుసుకోండి. మేము కూడా ప్రతిసారి ఒక వీడియోని చేసి ఫ్రెషర్స్ని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చెందాలో ప్రతి వీడియోని, ప్రతి ఇన్ఫర్మేషన్ మేము చెప్తూ ఉంటాం మిత్రమా. సో ఇదండి ఈరోజు మీకు చెప్పగలిగింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి.